హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చంద్రబాబు నాయుడు గారు మరి ప్రచారంలో భాగంగా ఒక సభలో ఆయన మాట్లాడడం చూస్తున్నాం. పోస్టల్ బ్యాలెట్స్ కి చాలా మంది ఉద్యోగులు పోటెత్తుతున్నారు. అయితే వీళ్ళకు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత డబ్బు ఇచ్చినా వాళ్ళు తీసుకోను అని చెప్పేసి, మేము ఎవరికి ఓటేయాలో వాళ్ళకి ఓటేస్తామని చెప్పేసి ఆయన చెప్పడం చూస్తున్నాం. మరి నిజంగా పోస్టల్ బ్యాలెట్స్ కి అంతమంది ఉద్యోగులు తల్లి పెడుతున్న రియాలిటీ ఎలా ఉంది? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు వాటితో డిస్కస్ చేద్దాం. సో నమస్కారం సార్. నమస్తే సార్, మరి చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం చూస్తున్నాం, అంటే ఉద్యోగుల పట్ల అంటే ఉద్యోగుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పైన కాస్త వ్యతిరేకత ఉంది, టైంకి శాలరీలు పడట్లేదు అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు పోస్టల్ బ్యాలెట్స్ కి ఓటెత్తారు, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఓటేయడానికి అని చెప్పేసి ఆయన చెప్పడం కూడా చూస్తున్నాం. మరి మీ ఒపీనియన్ సార్ దీనిపైన? కాస్త వ్యతిరేకత కాదండి, చాలా ఎక్కువ వ్యతిరేకతే ఉంది. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే అమరావతి ముట్టడికి వెళ్ళారు ఉద్యోగస్తులు. తర్వాత చాలా వరకు ఉద్యోగ సంఘాల నాయకులను ఇబ్బంది పెట్టడం చూసాం. తర్వాత ఈపీఎస్ విధానం ఏదైతే ఉందో అది చేస్తామన్నారు, చేయలేదు, దానికి చెప్పలేదు, నాంచుతో వచ్చారు, చేతులు ఎత్తేశారు. అప్పుడు చంద్రబాబు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మేము వచ్చి చేస్తామన్నారు. ఇప్పుడు మీరేం చేశారని అంటే అది అవ్వదని మాకు తెలుసు, బట్ చూస్తున్నామని చెప్పారు. ఇలా రకరకాల డ్రాగన్ చేయడము, అంటే వాళ్ళు కూడా వీళ్ళదేముందిలే, మన పథకాలతో పేదలు ఎవరైతే లబ్ధిపడో వాళ్ళు మనకు గుద్దేస్తారు, వీళ్ళు ఎంత పర్సంటేజ్ ఉంటుందిలే అనుకునే స్థాయిలో ప్రభుత్వం ఆలోచించిందనేది అది వీళ్ళకి అర్థమైనట్టు ఉంది ఎవరికి, ఉద్యోగులకి. ఎందుకంటే గడిచిన ఇన్నేళ్లలో ఎప్పుడు పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకున్నప్పుడు అంత స్థాయిలో జనాభా ఎప్పుడు ఓటర్లు రాలేదట ఉద్యోగులు. మా వాట్సాప్ గ్రూపుల్లో మా డిగ్రీ మిత్రులకు సంబంధించి కూడా గ్రూప్లో ఒక 6-7 గవర్నమెంట్ సర్వెంట్స్ ఉన్నారు. వాళ్ళు కూడా వెళ్ళి వినియోగించుకున్నాము, ఇలా చూపించాము, ఏంటిది ఎవరికి వేశారు అని అంటే సీక్రెట్, బట్ నీకు తెలుసు కదా అని అంటున్నారు. వచ్చి అందులో మిత్రులు పంచుకున్న అంశం ఏంటంటే పొద్దున్న 7:30-8కి వెళ్తే 10:30 వరకు రాలేదు, అంత జనాభా ఉంది, ఎప్పుడు ఖాళీగా ఉండేది. అక్కడ కూడా అప్పటికప్పుడు ప్రభుత్వం మళ్ళీ అవకతవకలు పాల్పడే అవకాశం ఉందని వేరే ఫుడ్ని సప్లై, ఎలక్షన్ టైంలో ఫుడ్ని సప్లై చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ చోట చేయించారట. సో వాళ్ళతో చెప్పి వాళ్ళకి కొన్ని తెలియకపోవడం, వాళ్ళకి వీళ్ళే వెళ్ళిన ఉద్యోగులు ఎలా చేయాలో చెప్పడం, వాళ్ళ ద్వారా తీసుకోవడం పోస్టల్ బ్యాలెట్, వీళ్ళు వేయడం. ఆ పోస్టల్ బ్యాలెట్ కూడా తెలుసు కదా, ఎలా ఫోల్డ్ చేయకూడదు, ఇలా ఫోల్డ్ చేయాలి, నిలువుగా ఫోల్డ్ చేయాలి. అడ్డగా ఫోల్డ్ చేస్తే పై కొట్టిన సింబలే కింద ఇంకో సింబల్ మీద కూడా అచ్చు పడే అవకాశం ఉందని నిలువుగా ఫోల్డ్ చేయాలి. రకరకాలుగా ఉంటాయి, అవన్నీ అందరికి తెలిసినవే, నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. సో అట్లా ఇంకో మిత్రుడైతే ఉదయం వెళ్ళాడంట, హెవీ క్రౌడ్ ఉందంట, 12:30 వెయిట్ చేశాడు, నెత్తిన కాలిపోతుందని చెప్పి మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ 3:30 అప్పుడు వస్తే మళ్ళీ 6:30కి ఇంటికి వెళ్ళాడట. అంటే ఎప్పుడూ అంత ఫ్లోటింగ్ లేదు. నేను న్యూస్లో కూడా చూశాను, చిత్తూరులోను, కర్నూలులోను, అలాగే రాజమండ్రిలోను, ఏంటి ఎంత ఫ్లోటింగ్ అని. అది ఏదో ఎవరి ఛానల్ ఫేవర్గా చూపించుకుంటున్నారేమో అనుకున్నాను. కానీ తర్వాత మిత్రులు ఎప్పుడైతే వాళ్ళ ఫొటోస్ సహా పెట్టి గ్రూపుల్లో పెట్టేసరికి ఓహో ఎట్లా ఉందంటే, మరి తెలిసిందే కదా, ఇంకా తెలియదు ఏముంది. ఈ నెల కదా ఫస్ట్ టైం మాకు ఫస్ట్కి శాలరీస్ పడ్డాయి, ఇప్పుడైనా పడ్డాయా, పెన్షనర్స్ అందరూ చాలా ఈ 5 ఏళ్లలో ఫిట్మెంట్ కానీ సింగిల్ టీఏడిఏలు కానీ ఏవీ లేవు. అంటే వీళ్ళు మనం ఏం చేయగలరులే అనే స్థాయిలో బిహేవ్ చేశారు. బాగుంది. ఇంకో మా కొలీగు వాళ్ళ 2 సిస్టర్స్, 2 గవర్నమెంట్ సర్వెంట్సే. వాళ్ళ దగ్గరికి వెళ్తే, నేను నియోజకవర్గం పేరు చెప్పను, ఇబ్బంది అవుద్ది. మాకేంటమ్మా తెలుసు కదా, మనం ప్రభుత్వం అంటే, అన్న నమస్కారం వద్దన్నా, అన్న అమ్మ మీరు ఆయన చూడకండి అమ్మా, నన్ను చూసేయండి అమ్మా, నేను మీకు ఏం కావాలంటే పని చేపిస్తానమ్మా అంటే బతిమాలుకుంటున్నారంట. ఆయన చూడొద్దమ్మా, నన్ను చూడ, నేను స్థానికంగా ఉంటున్నాను కదమ్మా, మీకు ఏ కావాలంటే హెల్ప్ అవుతున్నాను కదా, ఎందుకు బతిమాలు, లిటరల్లీ కాలు మీద పడడం ఒక్కటే తక్కువ అంట, అలా బతిమాలుకుంటున్నారంట. మన న్యూస్లో కూడా చూశాను, చెట్టు చాటుకు తీసుకెళ్లి డబ్బులు ఇవ్వ చూపడం, ఓటికి 10,000 ఇవ్వడానికి కూడా సిద్ధపడుతున్నారు. ఏంటమ్మా బాబు నమస్కారం, దీనికి ఈ 10,000 కక్కుది పడితే మళ్ళీ మేము ఈ గడిచిన 5 ఏళ్ళు ఇంకో 5 ఏళ్ళు కూడా నాకిపోవాలి అన్నట్టు కూడా రిప్లై ఇస్తున్నారు. అంతేందుకు కింద తాడేపల్లిగూడెంలో కూడా డిప్యూటీ సీఎం ఆ పోస్టల్ బ్యాలెట్ ప్రాంగణంలోకి వెళ్తే, మీరు ఈ ప్రాంగణంలోకి ఎందుకు వచ్చారు అని చెప్పి ఉద్యోగులు వాళ్ళతో ఆర్గ్యుమెంట్ దిగారండి, మీకేంటి ఇక్కడ పని అని. అయిపోయిందా? తాడేపల్లిగూడెంలో డిప్యూటీ సీఎం, ఆయన పేరు కొట్టు సత్యనారాయణ గారు ఎవరు ఉన్నారు, న్యూస్లో కూడా వచ్చింది, మరి ఎంతవరకు వాస్తవం తెలియదు. ఆర్గ్యూ చేశారంట కదా. అంటే ఎంతగా వెక్స్ అయిపోయారో, ఎంతగా విసిగిపోయారో అర్థం. అంటే సామాన్య ప్రజలు ఎవరైతే లబ్ధి పొందుతున్నారో వాళ్ళే ఓటర్లా, మిగతా వాళ్ళ ఓటర్లు కాదా?
పైగా వాళ్ళకి ఏవైతే లబ్ధి చేకూరాయో అవి ఎవరి ద్వారా వచ్చిన డబ్బులు ఇస్తున్నారు? వీళ్ళ పాకెట్లోంచి ఏమి ఇవ్వట్లేదుగా, వీళ్ళ ఆస్తులమ్మి ఏమి ఇవ్వట్లేదుగా. అటువంటి ఉద్యోగులు సామాన్యులు కట్టిన ట్యాక్సుల నుంచి రూపంలో వచ్చిన డబ్బే కదా ప్రభుత్వానికి, అవునా? అవును. మరి వాళ్ళే మనుషులు, వాళ్ళు వేస్తే చాలు, వాళ్ళు మన గ్రిప్పులో ఉంటే చాలు, వీళ్ళు ఎవరు లేకపోయినా పర్లేదు అనే ఒక రకమైన ఇగోతో పనిచేసిన 5 ఏళ్ళలో ఇప్పుడేం ఎందుకు బతిమాలుకోవాల్సి వస్తుంది? అమ్మ కొంచెం మొన్న అయితే ఇంకో నియోజకవర్గంలో మా బాబాయ్ రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన వాళ్ళతో అక్కడ స్థానికంగా ఉండే సిట్టింగ్ ఎమ్మెల్యే ఇప్పుడు నెక్స్ట్ పోటీ చేస్తున్నారు. ఆయన అయితే మీటింగ్ పెట్టి, అయ్యా నన్ను చూడండి, ప్రభుత్వం విషయం కాదు, నన్ను చూడండి, మీకు ఎప్పుడైనా పలుకుతాను, మీరు కోతవేటి దూరంలో నేను ఉంటాను, ప్రభుత్వంతో సంబంధం లేదు, నన్ను అంటే ప్రభుత్వంతో సంబంధం నన్ను గెలిపించుకోవడానికి ప్రాధాయపడుతున్నారు. ప్రభుత్వం ఓడిపోయినా పర్లేదు, నేను స్థానికంగా ఎమ్మెల్యే అయిపోవాలి. చూసారా స్వార్థం? అయ్యా మీకు నమస్కారం, మీకు సేవకు నమస్కారం, అలాగే లేండి చూద్దాంలేండి అనేసారంటే అంతే. వాళ్ళందరూ కూడా ఎవరు వేయరు. సో అదే విషయం ఎంత ఓపెన్గా లిటరల్గా అందరూ చెప్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సభాముఖంగా కూడా పంచుకున్నారు. ఏ ఉద్యోగులైతే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారో ఇప్పుడు తెలుసుకున్నారు అదే ఉద్యోగులు, లేదు బాబు గారు ఉంటే ఎంత దారుణంగా లేదు, పరిస్థితి లేదు, ఇప్పుడు ఉద్యోగులు ఉంటే టచ్ చేయలేదు. కాకపోతే ఈ బయోమెట్రిక్ ఇవి పెట్టడం కొంతమందికి నచ్చకపోవడం వల్ల కొంత వ్యతిరేకత, ఎవరు అడుగు దుబ్బే ఉద్యోగులకి కొంత రకమైన ఇబ్బందికరం, కానీ అందరికీ కాదు కదా. ఎవరైతే కొంతమంది ఆఫీసులకి వెళ్ళినా పని చేయకుండా ఉంటారో వాళ్ళకి ఇబ్బంది, కానీ మిగతా వాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేదు కదా. అలాగా కొంతమంది అవన్నీ ఇన్ఫర్మేషన్ వచ్చాయి కాబట్టి ఈసారి పోటెత్తారు ఉద్యోగులు కూడా, క్యూలు కట్టారు. అది మరి ఇప్పుడు నాలాంటి సామాన్యుడికే ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు స్థాయికి ఎందుకు ఉండదు? సో అదే ఆయన ఓపెన్ గా చెప్పారు. ఉద్యోగులు, యువత, లేదంటే ప్రైవేట్ ఉద్యోగులు, మినిమం ఇష్యూస్ ఉన్నోళ్ళు, ఈ ప్రభుత్వ ఆస్తులు తాకట్లు, ఇవన్నీ తెలిసిన వాళ్ళు, దళితుల మీద అటాకులు, ఇవన్నీ తెలిసిన వాళ్ళు, సొంత చెల్లిని కూడా బయటకు పంపించారనుకోవడం, ఈ వార్తలు ఇవన్నీ కూడా, రాజధాని లేదు, ఇవన్నీ తెలిసిన వాళ్ళు ఎవరు కూడా దానికి మొగ్గు చూపరనే విషయం వాస్తవం. ఉద్యోగుల నుంచి రెవల్యూషన్ రావడం అనేది, ఆ ఉద్యోగులు ఎంతమంది ఉంటారో ఏం చేస్తారో, అఫ్ కోర్స్ ఆ ఉద్యోగుల్లో కూడా కొంతమంది ఇప్పటికీ ఉన్నారు, ఫేవర్గా ఉన్నారు. ఎందుకు పని చేయకుండా ఆడుకుపోతాం మనం, ఆ పార్టీ పేరు చెప్పి ప్రభుత్వం పేరు చెప్పి మనం రుబాబు చేయొచ్చు కదా అనుకున్న వాళ్ళు ఎలాగో ఫేవర్గా ఉంటారు కదా. సో వాళ్ళందరూ అట్లా ఉన్నప్పుడు ఆ పర్సంటేజ్ తగ్గిపోయింది. దానివల్ల ఇంటికి ఒక్కడే ఉన్న మిగతా వాళ్ళందరూ ఇంపాక్ట్ అవుతున్నారు కదా, అది ప్రాబ్లం అవుతుంది. సో అందుకు ఈసారి ఉద్యోగులు మన ఒక్కడే వెళ్ళకపోతే ఏముందిలే, మన ఒక్క ఓటు అయిపోతే ఏముందిలే అనుకునే కాకుండా, లేదు మన ఓటు వేస్ట్ అవ్వకూడదు, నేను వేసే ఈ ఒక్క ఓటు కూడా మిగతా వాళ్ళు సామాన్యులు వచ్చి వేస్తారు, వీళ్ళు వేయకపోవడం ఇబ్బంది. కానీ ఈసారి ఎక్కడి నుంచి చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా బస్సులు కట్టించుకొని రిజర్వేషన్ చేయించుకొని వెళ్ళి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే ఎంత వ్యతిరేకత ఉందో, ఎంత కసి మీద ఉన్నారో మీరు ఊహించుకోవాలి. సో అదే బాబు గారు సభాముఖంగా చెప్పారు. చూద్దాం మరి ఇంకొక ఎన్ని రోజులు, ఇంకొక 20 రోజులు ఓపిక పడితే, 20-22 రోజులు ఓపిక పడితే ఆల్మోస్ట్ ఆ జాతకం ఏంటనేది తెలిసిపోతుంది, ఎవరి జాతకం ఏంటని. అందుకే కదా నాయకులు కూడా మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా మేమే వస్తామంటే ఫలానా నాయకుడు జోష్యం చెప్పారు అంటారు. జోష్యం చెప్పడం అంటే ఇదే, జరగబోయేది ఊహించి చెప్పడాన్ని జోష్యం చెప్పడం అంటారు. ఇది విద్య అయితే ఉంది, ఎందుకంటే మరి గౌతమ బుద్ధుడు జీవిత చరిత్రలో అదే కదా జరిగింది. మీ పుట్టగానే శుద్ధోదనుడికి ఏం చెప్పారు, మీ అబ్బాయి సిద్ధార్థుడు అయితే మహా చక్రవర్తి అని అవుతాడు, లేదా మహా సన్యాసి అయిన అవుతాడు, గొప్ప సన్యాసి అని అవుతాడు అన్నారు. 4 గోడల మధ్యలోనే అన్ని ఉంచేసి ఆయనకి పెద్ద యవ్వనం వచ్చా కూడా అన్ని విద్యలు నేర్పించినా కూడా పెళ్లి చేసి ఒక బిడ్డగా తండ్రి అయిన తర్వాత కదా ఆయన బయటకు వచ్చి ఆ కుష్ఠరోగాన్ని, ఆ శవాన్ని చూసి చలించిపోయి గొప్ప సన్యాసి అయిపోయాడు. బట్ అక్కడ మరి ఏం చెప్పారు, సన్యాసి అవుతాడని చెప్పారు కదా జ్యోతిష్యులు, మరి జరిగిందిగా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.